వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ బిల్లు 9వ షెడ్యూల్ పెట్టకుండా రాష్ట్రపతి గవర్నర్ సంతకాలు కాకుండా ఆపి బీసీలకు ద్రోహం చేశారని రేపటి నుంచి నియోజకవర్గాల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టబోతున్నామని తెలియజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచినా కూడా బడుగు బలహీన వర్గాలు అయిన బీసీలు ఎంతో అణచివేతకు గురవుతున్నారు. గత 2 రోజులుగా ఉత్కంఠతో ఎదురు చూశాం, కానీ తెలంగాణ హైకోర్టు బీసీలకు వ్యతిరేకమైన తీర్పు ఇచ్చింది. ఇది మాకు ఎంతో బాధాకరం. దీనిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లారావు, ప్రధాన కార్యదర్శి మాస శివరామకృష్ణ, నగర ఉపాధ్యక్షులు అమృతం మల్లికార్జున్, యువజన విభాగం అధ్యక్షులు కూరపాటి సతీష్, నగర కార్యదర్శి మాసనం శివనాగేశ్వరరావు, మహిళా నాయకురాలు చెన్న ఉమా, మోడపల్లి వెంకటాచారి, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి బీసీ సోదరులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రంలో దేశంలో ఏం జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఒకటేంటంటే, దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా కూడా బడుగు బలహీన వర్గాలు బీసీలు ఇంకా అణచివేతకు గురి అవుతున్నారు. సమాజంలో 56% ఉన్న బీసీలు ఇంకా రాజకీయంగా వెనకబడి ఉన్నారు. మరి 9% ఉన్న అగ్రవర్ణాలు రాజకీయ పార్టీలు పెట్టి మరి దేశ ప్రధానులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వాళ్లే. చివరికి కనీసం మరి ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో 42%, దానితో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2 దఫాలుగా అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించిన విషయం తెలిసిన విషయం. కానీ దీన్ని ఎవరు అడ్డుపడుతున్నారు? అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా మరి దాన్ని గవర్నర్ ఆమోదం పొందకుండా, ఆ బిల్లు పాస్ చేయకుండా, షెడ్యూల్ లైన్లో పెట్టకుండా ఇంకా బీసీలని బిచ్చగాలుగా చూడాలనే ఆలోచనలో ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా బీసీలు ఓట్లేసి యంత్రాలుగా జెండాలు మోసి జేజేలు కొట్టే వారిని చూస్తున్నారు తప్పితే బీసీలకు స్థానం కల్పించాలని ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయట్లేదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న హైకోర్టులో ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, గత 2 రోజులుగా మరి హైకోర్టులో ఏ తీర్పు వస్తుందనేది ఉత్కంఠమైన వాతావరణం. ఇట్లు తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ హైకోర్టు తీర్పు ఏమిస్తుంది బీసీల గురించి అని చెప్పేసి ఉత్కంఠమైన వాతావరణంలో నిన్న హైకోర్టు బీసీలకి వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం అనేది మేము బాధాకర విషయం. దీన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 40% రిజర్వేషన్ ఇస్తారని ప్రకటించిందో ఆ రిజర్వేషన్లో కల్పించాల్సిందే. లేని పక్షంలో మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు, మరి బీసీలు అంటే ఆషామాషి అనుకున్నారు ఇప్పటి వరకు కూడా. సమాజంలో 56% ఉన్న బీసీలు మీకు ఓట్లేసి జెండాలు మూసి జేజేలు కొట్టి మిమ్మల్ని గెలిపిస్తే, మీరు అందరాలు ఎక్కిస్తే ఇంకా బీసీలు తొక్కాలని చూస్తారా? కనీసం స్థానిక సంస్థల్లో గ్రామాలలో వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, జడ్పీటీసీగా, ఎంపీటీసీ కూడా వీళ్ళు పనికి రారా? వీళ్ళకి ఎటువంటి అధికారం, హక్కులు ఉండొద్దా? ఆటలలో కూడా మీ అగ్రవర్ణాలే ఉండాలా? అందుకే ఖబర్దార్ ఒకటే తెలియజేస్తున్నాం. ఎవరైనా హైకోర్టుకైనా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే వారికి కూడా తగిన గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లేని పక్షంలో ఇంకా మునుముందు ఇది జస్ట్ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసింది ఏంటంటే నెక్స్ట్ కార్యాచరణ ఏంటనే దాని గురించి ఏర్పాటు చేసినాం. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి. ఇది సాధించే వరకు కూడా దీన్ని వదిలిపెట్టేది లేదు అని తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఖమ్మం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది.
నా పేరు లింగనబోయిన పుల్లారావు. నేను ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ల అంశం గురించి మాట్లాడుతూ ఉంది. మరి ఆ పరిస్థితుల్లో నిన్న హైకోర్టులో ఏం జరిగిందో మీకు అవగాహన ఉంటుంది. 42% బీసీల కోసం తీసుకొచ్చినటువంటి విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో, స్థానిక సంస్థల్లో తీసుకొచ్చినటువంటి బీసీ బిల్లుని హైకోర్టు కొట్టేయడం జరిగింది. ఇక్కడ తప్పెవరు అనేది కాకుండా కొన్ని మనం టెక్నికల్ అంశాలను మాట్లాడుకుందాం. ఆ టెక్నికల్ అంశాలు ఏంటంటే, మొదటి నుంచి కూడా చెప్తున్న అంశాలు అవి. ఇక్కడ విశ్లేషకులు, మేధావులు, బీసీ ఉద్యమకారులు మొదటి నుంచి చెప్తున్న వాదన ఏంటంటే, ఏదైతే సుప్రీంకోర్టు తీర్పులు గతంలో ఉన్నాయి, ఇందిరా సహాని కేసు కానీ, కృష్ణమూర్తి కేసు కానీ, మహారాష్ట్రలో ఒక కేసు ఉంది, మన నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఈ 3 కేసుల్లో కూడా సాంకేతికంగా వాళ్ళు ఏం చెప్పారంటే, 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పేసి హైకోర్టు తీర్పు ఉంది, సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఈ తీర్పు నేపథ్యంలో దాన్నే ప్రధాన అస్త్రంగా తీసుకొని రెడ్డి జాగృతి వాళ్ళు హైకోర్టుకి, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ టెక్నికల్ గా దెబ్బతిన్న అంశం ఏంటంటే, మనకి 50% సీలింగ్ విధించిన మాట వాస్తవం. కానీ అది ఎలా అంటే, ఆ 50% సీలింగ్ ని పర్టికులర్ గా స్థానిక సంస్థల్లో తొలగించాలంటే మాత్రం త్రిబుల్ టెస్ట్ అని చెప్పేసి ఒక టెస్ట్ ని ప్రతిపాదన చేసింది సుప్రీంకోర్టు 2021లో, ఆ నాగరాజు గారి కేసులోనే. ఆ త్రిబుల్ టెస్ట్ విధానం అంటే ఏంటంటే, మొదటిగా ఒక డెడికేషన్ కమిషన్ వేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డెడికేషన్ కమిషన్ వేసింది. సరే, మొదటిసారి వేయకపోయినా రెండోసారి మళ్ళీ మా ఆర్ కృష్ణ గారు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ వేసి రిపోర్ట్ అందించింది. అది మొదటి టెస్ట్. ఆ టెస్ట్ పాస్ అవ్వాలి. ఎక్కడ మనం రిజర్వేషన్ పెంచుకోవాలంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడెన్స్. సో ఇక్కడ మొదటి టెస్ట్ అది. రెండో టెస్ట్ ఏంటంటే, ఆ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ రిజర్వేషన్లు పెంచుకునే అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ రిపోర్ట్ ఆధారంగానే మేము చట్టం చేశాం, ఆ రిపోర్ట్ ఆధారంగానే జీవో చేశామని చెప్పేసి అన్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పనులు చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ మూడో టెస్ట్ ఏంటంటే, టెస్ట్ నెంబర్ 3, మూడో టీ అనమాట అది. మూడో టెస్ట్ ఏంటంటే, సుప్రీంకోర్టు ఏదైతే స్లాబ్ విధించిందో 50% అది దాటిపోకూడదు. అది దాటిపోకూడదు ఉండాలంటే ఏం చేయాలి? మన ఐఏఎస్లు, మన మేధావులు చెప్తుంది ఏంటంటే, బీసీ మేధావులు చెప్తుంది ఏంటంటే, దీన్ని గ్రామాన్ని యూనిట్గా తీసుకోండి. ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, పాపులేషన్ ఓటింగ్ పరంగా ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారో తీసుకొని దాని ద్వారాగా మనం రిజర్వేషన్లు ఎక్కడికక్కడ, ఇప్పుడు ఉదాహరణకి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయనుకోండి, సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ మనం వార్డుకి ఇవ్వాలి, సర్పంచ్కి ఇవ్వాలి. అప్పుడు గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే ఇవ్వగలుగుతారు. అలా చేసుకుంటూ పోతే ఈ 50% లోపే బీసీలకు పెంచొచ్చు అనేది మన మేధావులు చెప్తున్న ఆర్గ్యుమెంట్. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, యునానిమస్ గా 42% ఇస్తామని చెప్పేసి అన్నది. యునానిమస్ గా 42% ఇస్తామన్న కాడ దెబ్బతిన్నది. అది సాధ్యపట్టలేదు. ఇప్పుడు అది సాధ్యం కాకపోలేదు. ఆ కారణాల చేత ఇవాళ ఏదైతే కోర్టులో తీర్పుని అడ్డం చూపించేసి, ఇంకొక టెక్నికల్ అంశం ఏంటంటే, వీళ్ళు పంచాయతీరాజ్ చట్టం 2018లో వీళ్ళు ఏం చేశారు, 285A ఆర్టికల్ దాన్ని సవరణ చేసుకుంటూ బిల్లు తెచ్చారు. ఆ బిల్లు అసెంబ్లీలో, అటు శాసన మండలిలో, శాసనసభలో పాస్ అయింది కానీ గవర్నర్ ఆమోద ముద్ర పడలేదు. గవర్నర్ ఆమోద ముద్ర పడకపోతే ఏం జరిగింది? చట్టం కాదు. అది చట్టం కాలేదు కాబట్టి జీవో కొట్టేసింది. వీళ్ళు చూపించిన టెక్నికల్ అంశాలు ఇవి. మరి కాంగ్రెస్ పార్టీ తెలియజేసిందా, చేసిన విధానాన్ని చెప్పుకోలేకపోయిందా? ఇప్పుడు చేశారు, ఏదో ప్రయత్నం చేశారు, కానీ దాన్ని సరిగా చెప్పుకోలేదు. కోర్టు ముందు చెప్పుకోలేదు, బీసీ సమాజం ముందు చెప్పుకోలేదు. చిత్తశుద్ధితో చేశారా, తెలియజేశారా, కావాలని చేశారా పక్కన పెడితే, ఈ సాంకేతిక కారణాల వల్ల ఈరోజు ఈ బీసీలకి నోటికాడికి వచ్చినటువంటి అవకాశం
విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలలో అంటే మామూలు విషయం కాదండి. జనాభాలో 50% ఉన్న బీసీలకి అలాంటి అవకాశం రావడం చాలా గొప్ప విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాజకీయాల్లో తిరిగితే ఎవరైనా తిరిగే వాళ్ళకి బెనిఫిట్ ఏమో అది, కానీ విద్యా ఉద్యోగాల్లో వస్తే ప్రతి బిడ్డ, నేను ఒక ప్రైవేట్ లెక్చరర్గా మాట్లాడుతున్నా ఈ మాట, ప్రతి బిడ్డ చదువుకుంటారు. ఎందుకంటే చదువు మన బతుకులు మార్చింది. మన బతుకులు మార్చే ఉన్నటువంటి అవకాశం చదువు. చదువులో అవకాశాలు పెరుగుతాయి. ఆ చదువుల అవకాశం పెరగకుండా వాళ్ళు నోటికాడ ముద్దలు లాక్కునే పరిస్థితి చేశారు. సాంకేతికంగా జరిగినటువంటి లోపం ఇది. దయచేసి ఎక్కడైనా సరే ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా, ఏదైతే కేంద్రంలో అధికారంలో పార్టీ, రాష్ట్రంలో అధికారంలో పార్టీ, దరిద్రానికి రెండు పెద్ద పార్టీలు, జాతీయ పార్టీలు, ఈ రెండు పార్టీలు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి, బీసీలకి సాంకేతిక కారణాలు చూపించి వాళ్ళ మీద వీళ్ళ మీద నెపాలు వేసుకుంటూ సాంకేతిక కారణాలు చూపించకుండా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు నసనం శివరామకృష్ణ, ఖమ్మం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయులందరికీ, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. ఈ కార్యక్రమం ఈరోజు నిన్న జరిగిన జాతీయ బీసీ సంఘం 42% మీద కోర్టు ఇచ్చిన తీర్పు మీద నిన్న నైట్ పూట అప్పటికప్పుడే మేము రాస్తారోకో నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా వినతి పత్రం అందించుకోవడం జరిగింది. ఈరోజు ఈ 42% అనేది ఒక రాజకీయంగా కాకుండా సామాన్య ప్రజలకు కూడా అన్ని విధాలా 42% అందుబాటులోకి రావాలి. ఒక విద్యావంతులకి, ఉద్యోగులకి, అన్నిట్లలో చదువుకునే వారికి, మిగతా స్థానికత ఎలక్షన్లలో వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్నిట్లలో కూడా రావాలి. 10% లేని 1% లేని అగ్రవర్ణాలు 10% బీసీ రిజర్వేషన్ అనుభవిస్తున్నప్పుడు 56% ఉన్న మేము 42% కోసం పోరాడి తెచ్చుకోవాల్సి వస్తుంది. మాకు రాజ్యాంగ హక్కు ప్రకారం ఇవ్వాలి. ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమాచారి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ లింగమైన పుల్లారావు గారు చెప్పినట్టుగా మేము ఈ అంశాన్ని ఇంతటితో వదిలేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి, రాస్తారోకలు చేసి మాకు రావాల్సిన మా వాటాని మేము దౌర్జన్యంగా తీసుకొని, మేము చట్టపరంగా తీసుకొని చట్టంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. జై బీసీ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.